జనరల్గా ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరిగిపోతున్నాయి. అందరూ పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా సంతానలేమి సమస్యతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ సంతానలేమి సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? సంతానలేమి అనేది పెరుగుతుంది. అది నిజంగా పెరుగుతుందా లేదా పెరుగుతున్నట్టు మనం ఎక్కువగా నోటీస్ చేస్తున్నామా అనేది ఒక క్వశ్చన్. సో ఎందుకంటే చాలా సెంటర్లు వచ్చేసినాయి, అవేర్నెస్ పెరిగిపోయింది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక 6 months పిల్లలు పుట్టకపోతేనే సెంటర్కి వెళ్ళిపోయి చూపెట్టించుకునే పరిస్థితిలో ఉన్నాము. అది మంచి మార్పే. సో దానివల్ల కూడా మనం పెరుగుతుందేమో అని అనుకోవాల్సి వస్తుంది. కానీ ఇన్ జనరల్గా కూడా వయసు పెరిగాక పెళ్ళిళ్ళు చేసుకోవటం, ప్రెగ్నెన్సీని డిలే చేయటం, లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ రావటం. సో ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇదివరకిట్లో ఏంటంటే నార్మల్ డెలివరీస్ చాలా కామన్గా జరిగాయి అన్నమాట. ఎక్కడో ఒక 10% మంది 15% మందికి సిజేరియన్ జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 50%కి సిజేరియన్స్ అయిపోతుంది. సో కామన్గా ఏం చూస్తున్నామంటే అలా సిజేరియన్ వల్ల కూడా సెకండ్ బేబీకి ఇబ్బంది వస్తుంది. అది ఎందుకు అంటే సిజేరియన్ వల్ల దాని తర్వాత అడ్హెషన్ స్కార్ టిష్యూ లోపల ఫామ్ అవుతుంది, లేదా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి హీలింగ్ సరిగ్గా అవ్వకపోవచ్చు. లోపల గర్భసంచిలో ఎప్పుడైతే స్టిచెస్ వేస్తారో అది హీల్ సరిగ్గా కాలేదనుకోండి, దాంట్లోంచి వాటర్ యూట్రస్లోకి వచ్చేసి దానివల్ల కూడా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవటము, లేదా మిస్క్యారేజెస్ అవటము ఇలాంటివి చూస్తూ ఉన్నాం. అలానే ఒక్కొక్కసారి ఏమంటే సర్విక్స్ బాగా పైకి వెళ్ళిపోతుంది, స్కార్ టిష్యూ వల్ల సిజేరియన్ అయిపోయాక పైకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈవెన్ ఐవీఎఫ్ చేసేటప్పుడు కూడా సర్విక్స్ అలా పైకి వెళ్ళిపోయేసరికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటము, ఐయుఐ చేయటం కూడా కష్టం అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక ఎడిషనల్ కారణం అని చెప్పుకోవచ్చు. కామన్గా ఎవరు అంతగా పట్టించుకోరు, కానీ మోర్ అండ్ మోర్ సిజేరియన్స్ వల్ల ఇది కూడా ఒకటి గమనిస్తున్నాము. ఏజ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఎగ్ నెంబర్స్ తగ్గుతాయి, క్వాలిటీ తగ్గుతుంది. క్వాలిటీ తగ్గినప్పుడు ఏమంటే ప్రెగ్నెన్సీ రావటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అట్లనే ట్రీట్మెంట్లో ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ ఉంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉంది, చేసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా నాకు పిల్లలు పుడతారు అనే అపోహలో కొంతమంది ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఏజ్ పెరిగే కొద్దిగా, ఎగ్ నెంబర్స్ తగ్గే కొద్దిగా ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అది ఎప్పుడు అవుతుంది అనేది ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి 28 ఏళ్ళకే అలా రావచ్చు, కొంతమందికి 32 సంవత్సరాలకి రావచ్చు, లేదా కొంతమందికి 40 సంవత్సరాల దాకా ఏమి ఇబ్బంది రాకపోవచ్చు. సో అట్లాంటి అది మెయిన్ కారణం అని చెప్పాలా. ఇంతకుముందు ఏమంటే మగవాళ్ళ ఏజ్ వల్ల మనకేం ఇబ్బంది లేదు, ఎప్పుడైనా పిల్లలు పుడతారు మగవాళ్ళకి అనేది ఉండేది. కానీ ఇప్పుడు మగవాళ్ళ వల్ల కూడా పిల్లల్లో లోపాలు వస్తాయి, పుట్టిన పిల్లలకి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా స్లోగా అవగాహనలోకి వస్తుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్త పడటం ముఖ్యం. అది ఒకటి. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ సిస్టము, హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసేది లైఫ్ స్టైల్ అన్నమాట. సో లైఫ్ స్టైల్లో యాక్టివిటీ తగ్గిపోతుంది, సెడెంటరీ లైఫ్ స్టైలు, హై క్యాలరీ ఫుడ్, వీటన్నిటి వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము. దానివల్ల ఇర్రెగ్యులారిటీస్ ఇన్ సైకిల్స్, ఓవులేషన్ ప్రాబ్లమ్స్. సో మీరు అన్నట్టు పీసీఓస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. మన సొసైటీలో పీసీఓస్ అనేది చాలా ర్యాంపెంట్గా పెరిగిపోతుంది అన్నమాట. సో దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇంకొకటి, మేము పీజీ చేసేటప్పుడు అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అట్లాగా ఎండోమెట్రియోసిస్ అంటే మన సొసైటీలో ఉండదు, వెస్ట్రన్ సొసైటీలోనే మాత్రమే అని చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మనకే చాలామంది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అది ఎందుకు అంటే అగైన్ మళ్ళీ లైఫ్ స్టైలు, పొల్యూషను, వీటిలన్నిటి వల్ల అది పెరుగుతుంది అనుకుంటున్నాము. అట్లానే ఎర్లీ మెనోపాజ్ మన సొసైటీలో మన ఆడవాళ్ళకి ఏంటంటే తొందరగా ఎగ్స్ తగ్గిపోవటము, మెనోపాజ్ తొందరగా రావటము ఉంటుందని గమనించారు సైంటిస్ట్స్. అది 35 yearsకే కావచ్చు, 40 yearsకే కావచ్చు. దానివల్ల కూడా ఏంటంటే చిన్న ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోయి ప్రెగ్నెన్సీ రాక డోనర్ ఎగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా చాలామందికి వస్తుంది. అది ప్లస్ ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ తినటం వల్ల కూడా వస్తుందన్నమాట. దానివల్ల ఏమంటే ఒక రకమైన కెమికల్ బాడీలోకి వెళ్ళిపోయి
ఓవేరియన్ రిజర్వ్ని ఎగ్ నెంబర్స్ని ఎఫెక్ట్ చేస్తుందని స్టడీస్లో తెలిసింది. ఓకే. సో దానివల్ల ఎక్కువగా కాస్మెటిక్స్ యూజ్ చేయటం, ఓకే. పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఓకే. ఇవి కూడా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇలా మల్టిపుల్ కారణాలు అన్నమాట.